మన జీవితాన్ని మార్చగలిగే శక్తి మన చేతుల్లోనే కాదు కాదు మన ఆలోచనలలోనే ఉందని ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఈరోజు మనం ఆలోచన ఇంకా జ్ఞానం వెనుక ఉన్న ఆ అద్భుతమైన శక్తి గురించి తెలుసుకోబోతున్నాం. అవును, మనలో ఉన్న అతి గొప్ప శక్తి శారీరకమైనది కానేగాదు, అది మన ఆలోచనా శక్తి. కేవలం ఈ ఒక్క విషయం మన జీవితాన్ని ఎలా మలుపు తిప్పగలదో ఇప్పుడు చూద్దాం రండి. మొదటి సూత్రం ఆలోచనల పంట. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కానీ ఇది మన ఆలోచనల ప్రపంచానికి, మనం బ్రతికే ఈ వాస్తవ ప్రపంచానికి మధ్య ఉన్న సంబంధాన్ని చాలా అద్భుతంగా వివరిస్తుంది. మనం ఎలా ఆలోచిస్తే మన భవిష్యత్తు కూడా అలాగే మారుతుంది. ఆలోచనలు విత్తనాలు, జీవితమే దాని పంట. అంటే సింపుల్గా చెప్పాలంటే మన మనసు ఒక పొలం లాంటిదనమాట. మనం అందులో ఎలాంటి ఆలోచనలనే విత్తనాలు నాటుతామో మన జీవితమనే పంట కూడా అలానే పండుతుంది. అయితే ఇక్కడొక చిన్న ప్రశ్న వస్తుంది. సరే, విత్తనాలు నాటాలి అంటున్నారు, బావుంది. కాని ఏ విత్తనాలు నాటాలి అంటే ఎలాంటి ఆలోచనలు చేయాలో మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడే అసలు విషయం ఉంది. అదే జ్ఞానం. గుర్తుంచుకోండి, నిజమైన శక్తి డబ్బులోనో శారీరక బలంలోనో లేదు, అది నిజమైన జ్ఞానంలో ఉంది. మంచి ఏది, చెడు ఏది అని గుర్తించి మన జీవితాన్ని సరైన దారిలో నడిపించే ఆ వివేకమే అసలైన శక్తి. ఇక రెండవ సూత్రం చూద్దాం, మనస్సు యొక్క అపారమైన శక్తి. ఇది మన ఆలోచనలను కేవలం వ్యక్తిగత స్థాయి నుంచి ఏకంగా విశ్వశక్తి స్థాయికి తీసుకువెళ్తుంది. మానసిక ఏకాగ్రత నుంచి పుట్టే ఆలోచన శక్తి ఈ విశ్వంలోనే అతి పెద్ద శక్తి. అది ప్రకృతిని సైతం మన కోరికకు తగ్గట్టుగా మార్చగలదు. ఇది కేవలం మనలో మార్పు గురించి కాదు, ఏకాగ్రతతో కూడిన మనస్సు ప్రకృతిని కూడా శాసించగలదు అని చెబుతోంది. ఆలోచించండి, ఎంత పవర్ఫుల్లిది! ఇంతటి అపారమైన శక్తిని మనం ఎలా వాడుకోవాలి? దాని సమాధానమే విజయం. ఈ శక్తిని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు, దాన్ని మన విజయానికి ఒక మార్గంగా మార్చుకోవచ్చు. మరి ఈ విజయం ఎలా వస్తుంది? దానికి ఓ 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. మొదటగా ఆలోచనలను శుద్ధి చేసుకోవాలి, అంటే నెగటివ్ థాట్స్ అన్నింటినీ తీసేయాలి. రెండవది మానసిక ఏకాగ్రతను సాధించడం, ఇది చాలా ముఖ్యం. ఇక ఫైనల్గా ఈ శక్తితో మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా తిరిగి నిర్మించుకోవడం. విజయం కేవలం కష్టంతో రాదు, స్వచ్ఛమైన పాజిటివ్ ఆలోచనల నుంచి పుడుతుంది. మనం ఇప్పటిదాకా చర్చించుకున్న ఈ అద్భుతమైన విషయాలన్నీ ఎక్కడ్నుంచి తీసుకున్నామంటే పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు రచించిన ప్రసిద్ధ పుస్తకం మానవీయ విద్యుత్కే చమత్కార్ నుంచే. ముగింపుగా ఒక్క ప్రశ్న: మన ఆలోచనలే మన తలరాతను రాస్తుంటే ఈరోజు మనం ఎలాంటి తలరాతను రాసుకుందాం? మన భవిష్యత్తును మనమే నిర్మించుకునే శక్తి మనలోనే ఉంది. దాన్ని గుర్తిద్దాం, ఉపయోగించుకుందాం.